అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి వైట్ రైస్ తో పాటు ఎగ్, కోడిగుడ్డు పులుసు, ఇంకా చికెన్ ఫ్రై, మటన్, గోంగూర. అంటే మేము నాన్ వెజ్ లో తినే ఐటమ్స్ అన్నట్టు మేము ఇంట్లో నాన్ వెజ్ లో ఎప్పటికీ తెచ్చుకునే ఐటమ్స్ అన్నట్టు. అంటే ఎప్పుడన్నా చుట్టాలు వచ్చినప్పుడు ఫస్ట్ రోజు మటన్ పెడతాం, తర్వాత రోజు చికెన్ పెడతాం, దాని తర్వాత రోజు ఎగ్ పెడతాం, తర్వాత వెజ్ పప్పే, తర్వాత ఒక రోజు పప్పు వేస్తాం, దాని తర్వాత కూడా ఉండాలి అనుకో పచ్చడి పెట్టి పంపిస్తాం. పచ్చడి పెట్టే వాళ్ళే అర్థమవుతుంది వాళ్ళకి ఇక పోవాలని. కాదు, చుట్టాలు వచ్చినప్పుడు మటన్ తెస్తే ఇట్లా అంటే మర్యాదగా మటన్ తెస్తా ఉంటాము. తర్వాత రోజు ఇంకా చికెన్ తిన్న తర్వాత ఇక కొంచెం ఇక నాన్ వెజ్ మీద కొంచెం అమ్మో వద్దు అమ్మో ఈరోజు వద్దు, మసాలాలు వద్దు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు. ఇక థర్డ్ రోజు ఏమన్నా ఆ నీస్ మీద ఉన్న ఇష్టం కూడా పోవడానికి కోడిగుడ్డు. ఇక తర్వాత రోజు మంచిగా పప్పు వండుకుందాం, బెండకాయ ఫ్రై చేసుకుందాం అన్నట్టు ఉంటది మా ఫ్యామిలీలో. అట్లా సరదాగా. అయితే ఇక్కడ వచ్చేసి రైస్ ఎంత పెట్టినాం బావా? రైస్ వచ్చేసి 250 గ్రాములు, ప్రతి ప్లేట్ లో 250 గ్రాములు ఉన్నది. 3 ప్లేట్లు ఇవి. అమ్మ మొత్తం ఎంత? 750 గ్రాములు. ఇవి కాకుండా కర్రీస్ కాకుండా. కర్రీ ఎంత పెట్టుకున్నాం? కర్రీ అయ్యో నేను జోకింది మర్చిపోయినా కానీ సమానంగా పెట్టినా. ఓకే, సమానంగా అయితే పెట్టుకున్నాం అనమాట. ఎగ్ ఉంది, చికెన్ ఫ్రై ఉంది, మటన్ ఉంది. అసలు నాన్ వెజ్ పండగ లాగా అనిపిస్తా ఉన్నది. లాస్ట్ కు అరటి పండుతోని ఫినిష్ చేయాలన్నమాట. బావా 5 టాస్క్ల తర్వాత నాకు డబ్బులు ఇస్తా అని చెప్పిండు. ఇదే 5వ టాస్క్ అనమాట. నేను 3000 రూపాయలు గెలుచుకున్నా. అవే 3000 రూపాయలు పెట్టి 6000 అయినాయి. నా ఖాతా రాసుకుంటా అంటే పెరుగుతూనే ఉన్నది. 6000 రూపాయల తిండి పోటీ అనమాట. 6000 నేను ఇక్కడ పెడతా ఉన్నా. బావా ఒకవేళ నువ్వు గెలవకపోతే నాకు 6000 రూపాయలు ఇవ్వాలి. 6,000 మొత్తం 12,000 ఇవ్వాలి. అంటే 6,000 ఖాతా రాసుకున్నది, ఈ రోజు 6,000 పెట్టబోతున్నా. మొత్తం 12,000. అమ్మ 12,000 పెట్టి ఏం కొనుడో ఏమో. ఇంటందరికి బట్టలు వస్తాయి ఘోరంగా. అసలు 12,000 రూపాయలు తిండిపోతే బావని ఖాతా రాసుకోమన్నాడు. ఎప్పటికప్పుడు క్లియర్ చేయ బావా అని అంటే అస్సలు రాసుకో, ఖాతా రాసుకో. 5 టాస్క్ల ఎప్పుడు కొనుకొచ్చుకుంటా అంది, అందుకని చెప్పి ఇట్లా ఖాతా రాసుకోమన్నా. సరే మరి ఏం కొనుడో ఏమో, నాకు అంత అయోమయంగా ఉన్నారట. పైసలు ఉంటావు బాగా లేకపోతావు మరి. 12,000 పెట్టి 12,000 ఇంకేంటిది గవ్వే బట్టలు, ఏమన్నంటే పూసల దండలు, ఇవే కదా మాకు ఉండేటి సంబరాలు. గాజులు అవే ఎక్కువ ఇష్టం, అవే ఉంటాయి. మిగతా అన్ని నువ్వే చూసుకుంటావు కదా బాబా. ఫస్ట్ టాస్క్ లో తిన్నాము. ఫస్ట్ టాస్క్ ఎగ్ తో తిన్నాము, దాని తర్వాత చికెన్ తో తిన్నాము, దాని తర్వాత మటన్ తో తిన్నప్పుడు ఖచ్చితంగా అరటిపండు తినాలి. ఓకే ఈ అరటాకులో పెట్టేసుకొని తినడమేనా? అవును. 3 టాస్క్లు అన్నమాట. 2 టాస్క్లు విన్ అయిన వాళ్ళు మాత్రమే విన్ అయినట్టు. మరి చూద్దాము. మొత్తం 12,000 రూపాయలు. 1 2 కొడుగుడ్డ ఎగ్తోని. ఎగ్ ఒకటి అయిపోతుంది, పులుసు అయిపోయినా 1 2 3 స్టార్ట్. 12,000. అయ్యో అయిపోయింది. కారంగా పులుసు, ఎగ్ పులుసు మంచిగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఎగ్ పులుసు చాలా టేస్ట్గా ఉంది. కొంచెం కారం యాలకుల ఘాటుగా అనిపిస్తుంది. ఏమైనా అనుకున్నామా? ఏమనుకోలే. ఎగ్ పులుసు, ఎగ్ అయిపోయింది, రైస్ అయిపోయింది, అంతే. ఫస్ట్ టాస్క్ నేనే గెలిచిన. ఏమంటావు? ఎట్లా అనిపించింది? ఎందుకు ఓడిపోయినావు ఫస్ట్ టాస్క్? ఏమైంది అసలు? ఏమైంది మర్చి? నాకు 2 ఇలాచీలు వచ్చినాయి. ఇలాచీలు నమ్లి మింగు లేట్ అవుతుందని తీసేసరికి ఇవ్వాలైంది. అసలు 100 రకాలుగా చెప్ప చూడిపోయినాను కానీ అడిగింది బావనే సమాధానం చెప్తే మళ్ళీ నాకే రిటర్న్ కౌంటర్ ఇస్తా అన్నాడు. ఎగ్ పులుసు సూపర్ ఉంది. మా ఆయనకి ఎప్పుడైనా ఆ టేస్ట్ ఈ టేస్ట్ కావాలని అంటూ ఉంటాడు కదా. అయితే మేము కర్రీ పాయింట్ నుంచి అప్పుడప్పుడు కర్రీ తెచ్చుకునే వాళ్ళం అనమాట. నా ప్రెగ్నెన్సీ టైంలో వంట చేసుకుని అంత ఓపిక ఉండకపోయేది. నేను ఓన్లీ రైస్ కుక్కర్లో రైస్ పెడితే మా ఆయన కర్రీస్ తెచ్చిచ్చేవాడు ప్రతి పూట. అప్పుడు ఈ ఎగ్ పులుసు అన్న మీరు చేస్తే మస్తు టేస్ట్ వస్తుంది, నేను చేస్తే వస్తలేదు అని అడిగితే చిన్నగా మెంతిపొడి వేయాలి అని ఒక టిప్ చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఎగ్ పులుసు సేమ్ అట్లా కర్రీ పాయింట్లు ఉన్నట్టే ఉంటుంది టేస్ట్. అంటే మా ఆయన నచ్చిందని ఎప్పుడు చెప్పాడు మనస్ఫూర్తిగా.
అట్లయితే చేస్తా ఉంటాం. నెక్స్ట్ ఇంకోటి చికెన్ తోని కావాలంటే ఎగ్ పూస్ పోసుకోవచ్చు, కానీ చికెన్ మొత్తం అయిపోవాలి. చికెన్ ఫ్రై చికెన్ మొత్తం అయిపోవాలి. 1 2 3 స్టార్ట్. వామ్మో ఇంకా 2 ముక్కలునే. ఇది బాగా ఘాటు ఉంది, మసాలా ఎక్కువేసింది. కొంచెం స్పైస్ అయింది, అంటే మిరియాలు వేసినా అటు కారం వేసిన 2 వేసేసరికి. కాకపోతే బాగుంది, ఘాటుగా అట్లా మంచిగా ఉంది, నాకైతే నచ్చింది. అంటే మా ఆయనకి ఎప్పుడైనా పులుసే కావాలి, చికెన్ పులుసు అంటే మటన్ గ్రేవీ పులుసు ఉండాలి. ఫ్రైలు ఎప్పుడు చేసుకోము, ఎందుకంటే అడకది బరకత ఉండదు, ఫ్రై చేస్తే తొందరగా అయిపోతుంది. ప్లస్ ఎందుకంటే తిన్న ఫీల్ అట్లా ఏమి ఉండదు. చూడండి ఇక నీట్గా తిన్నా. ఓకేనా, బాగుంది చికెన్ ఫ్రై. ఇక లాస్ట్ మటన్ గోంగూర. ఇదివరకు మటన్ గోంగూర వండినప్పుడు బాగా పుల్ల ఉన్నది అని చెప్పిండు అనమాట. కొంచెం గోంగూర ఎక్కువైంది అన్నట్టు. ఆరోగ్యం అంటే ఏ దాంట్లో అయినా ఆకుకూరలు యాడ్ చేయాలనే విధంగా గోంగూర యాడ్ చేసి బాగా పుల్లగా చేసిన. ఈసారి కొంచెం గోంగూర తగ్గించిన. మా దగ్గర మటన్ అయినా చికెన్ అయినా అంటే మా ఆయనకి స్పెషల్గా బాగా ఉడకాలి, అట్లా మటన్ మంచిగా ఉడికించడం జరిగింది. మరి ఏమంటాడో ఈసారి ఏమంటాడో. కాకపోతే కారం ఈ మసాలాలు అయితే ఘోరంగా, ఇట్లాంటి మసాలాలు ఎవరు తినకండి, అసలు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంతగానం వేయకు ఇంకోసారి. గంత ఏదో ఎక్కదు బాబా, మంచిగా ఉంది. నీకట్లా నువ్వు స్పైస్ తక్కువ తింటాను ఈ మధ్య. మూతంత మండుతుంది, కారం అయితే నువ్వు కూడా పుస్ అంటున్నావు కదా. ఇప్పుడు అయిపోయింది కదా, కొంచెం అయిపోతుంది అది. కానీ టేస్ట్ ఎంత బాగుంది, ఇట్లా నంచుకొని తింటే ఎంత బాగా, కారమే బాగా అనిపించింది. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటాం కదా, నాకు కొంచెం స్పైసీ మంచిగా అనిపించింది. అంటే బనానా ఇందులో తినేసాను కదా బావా. అవును, 12,000. అది ఈజీగా గెలుద్దాం అనుకున్నా కానీ అదేదో ఉంది కదా 1200 రాజిరెడ్డి అని. 12,000 బావా, 12,000 బావా. 1 2 ఒకసారి డౌట్ వస్తుంది. ఓకే అన్నం కరెక్ట్ ఉందా బాబా? ఈ గ్రేవీ అయిపోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ అన్నం ముక్కలు అయిపోవాలి. అన్నం అయిపోయినా కదా, అన్నం అయిపోవాలి సరే అంతే. అమ్మా 12,000 అది కారంలాగా ఉన్నది అనుకో, నువ్వేం చేసావు నాకు తెలియదు, చూడలే. అది కారంలాగా ఉన్నది అనుకో, దెబ్బ పడుతుంది ఘోరంగా. ఆగు. ఓకే 1 2 ఆగు. జల్లు అంటుంది ఎందుకంటే 12,000. ఓకే, అరటిపండు దీన్ని అయిపోవాలి. ఓకే 1 2 3 స్టార్ట్.
ఫినిష్. 12,000తో ఏం కొంటావు వర్షి? సౌండ్ గట్టిగా చెప్తాను. ఏం కొంటావు 12,000తోని? పైసలు ఇవ్వాల్సి వస్తుందని ఫస్ట్ నుంచే వాటర్ పోసడం మొదలు పెట్టిండు. ఫస్ట్ నేను పోయలే, ఫస్ట్ వాటర్ అయితే తాగలేదు. చూడు వీడియోలో నువ్వు 12,000తోని వద్దనేసరికి అసలు నిజం చెప్పాలంటే నాకు మటన్ ముక్కలు అంతగానే విషయం ఏమి ఉండదు. అసలు కూర అయిపోవాలని నేను అంటే అయిపో అసలు. నేను చూడు ముక్కలు కూడా పెట్టుకున్నా అసలు. నేను కూడా ముక్కలకి ఇట్లా ఒత్తుకున్నా. ఏడాక చూడకు అన్ని కనబడతాను. నువ్వు ఫస్ట్ తిన్నాక సడన్ గా వద్దన్నావు, సడన్ గా వద్దన్నావు. అబ్బా గెలవని అనుకున్నామా, కర్రీతో సంబంధం లేదని అన్నావు. ఇక ఈరోజు అంటూ మొన్నట్లా పుల్ల పుల్లగా ఏం లేదు కదా బాబా. లాస్ట్ టైం చేసినట్లు పుల్ల పుల్లగా ఏం లేదు, మామూలుగా ఉంది కదా. గెలిచి 5 టాస్క్లకు ఇస్తా అని అదని ఇదని అని బన్న సగం అన్ని బా అంటే సగం అన్ని గెలిస్తే అసలు నువ్వు ఇంకోటి తెలుసా, ఎప్పటిప్పుడు ఇస్తా. నేను నార్మల్గా తిందు, నేను ఎప్పుడు తిన్నట్టే తిందు. నువ్వు పైసలు గెలిస్తే ఆ చీరలు అట్లాంటివి కాకుండా ఈసారి ఇంట్లో సామాన్ తీసుకుంటా అన్నాం అనుకో, నేను ఖచ్చితంగా ఒక గెలవనీతి అని అనుకుంది కావచ్చు. ఇంట్లో సామాన్ గురించి నేను ఎందుకు ఆలోచిస్తా బావ, నువ్వే కొంటావు కదా అన్ని. బాబు నీకు ఇబ్బంది అవుతుంది. చీరలు డ్రెస్సులు అవి అయితే నువ్వు వద్దంటావు కాబట్టి అవి నాకు కొనుక్కోవాలనిపిస్తుంది కాబట్టి నేను కొనాలనుకుంటా. చూడు ముక్కలు కూడా అయిపోయినాయి. నీది అయిపోక ముందే నాది అయిపోయింది చూసామా. అబ్బా ఇప్పటి కూడా నేను గెలిచినాక నేను మెల్లగా తిన్నా. అవసరం లేదు దమన, నువ్వు గెలిచి అడగనుంటే దమన అడిగితే అర్థమైందా. నేను నువ్వు గెలిచినాక నువ్వు విన్నర్ అన్నాక కూడా నేను ఎప్పటికప్పుడు ఇస్తే నేను 6,000 ఎందుకు పెడితే బాగా, నేను 6,000 పెట్టకపోవు అసలు. అయినా అవన్నీ పైసలు నాయే, 6,000 నాయే. నీ 1,000 రూపాయలు మనం నువ్వు తీసేసుకున్నావు. నేను అసలు స్టార్టింగ్ లో పెట్టిన 40,000 రూపాయలు నేను గెలుచుకొని ఓడిపోతారు అనుకున్నావు ఖచ్చితంగా. మిగతా అన్ని బావ దగ్గర గెలుచుకుంటేనే పెట్టుకుంటా. ఖచ్చితంగా ఓడిపోతారు అనుకున్నావు కదా? అనుకోలే, అసలు అనుకోలే. నేను మటన్ తినాలని చూడకపోతే అయిపోవు అసలు. నువ్వు మొత్తమే మటన్ అవాయిడ్ చేసి పులుసు పోసుకొని అంటే గోంగూర గ్రేవీ వేసుకొని తక్కువ తిన్నావు. అదే అంతే కదా బాబు, ప్లాన్ అట్లా చేసినావు. మళ్ళీ లాస్ట్ మినిట్లో కూర ఒడవకుండా సరే అన్నావు, చికెన్ ఏమో ఒడవాలన్నావు. ఇది కూడా అట్లనే కారం లాగా చేసినా కావచ్చు, లవంగాలు అట్లుందా చెప్పు. భయమైంది, అట్లా నాకైతే భయమైంది. మంచిగా ఉంది అంటే లాస్ట్ టైం లా కాకుండా ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది. కాకపోతే నాకు ఇంకోటి అర్థమైంది ఏంటంటే, ఈ కానీ బాగా మెత్త ఉడికింది వర్షి. తిండి పోటీలప్పుడు చేసుకున్న బిర్యానీలో కానీ లేకపోతే చేసుకున్న ఈ మటన్ చికెన్ కర్రీలలో ఆ లవంగాలు దాల్చిన చెక్క అవన్నీ మిక్సీ పట్టేయాలి, సప్పదాకా పొడేయాలి. ఇంకా గౌరవం ఘాట్ అవుతుంది. ఇంకా అవి వస్తే తక్కువ మింగలేకపోతాను, లేట్ అయిపోతాను వీటి వల్ల. అవును, అవి వేసుడు తీసేసుడు అంతేనా వాటి అంటే టేస్ట్ వస్తుంది కదా. నేనైతే అన్ని నవలి మింగుతా ఓసారి. మంచిది బావ, అట్లా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా. మొత్తానికి అయితే పైసలు ఇచ్చి తప్పించుకున్నాడు. ఎప్పటికప్పుడే బాబు ఇప్పటి నుంచి ఎప్పుడైనా పైసలు పెడితే ఏ రోజు ఆ రోజు అంత కథం. ఇట్లా ఎప్పుడు ఏది అసలు బా, నేను ఒకటేసారి వస్తాయి అని అనుకున్నా. అవి టాస్క్లకి ఇస్తాడు కదా అనుకున్నా, కానీ గిట్ల జరుగుతుందని అయితే అనుకోలే బావ. నేనైతే అసలు నిజంగా 3 కూరలు పొద్దున్న దాకా వండింది. పొద్దున 9 గంటలకి 8 గంటల నుండి స్టార్ట్ చేసింది. పొద్దున్న దాకా అంటే ఇప్పుడు రాత్రి అవుతుంది కాదు, ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. 12:30 అవుతుంది. 12:30 దాకా పొద్దున 8 గంటలకు స్టార్ట్ చేసింది వంటలు. స్టార్ట్ చేసి ఇప్పటిదాకా వండింది. కథ లాస్ట్కి మళ్ళా ఇదంతా ఇట్లా జరుగుతున్నప్పుడు ఒకటే పెట్టుకుందాము, 750 గ్రాములు ఒకటేసారి ఇట్లా పెట్టుకొని 3 కర్రీలు పెట్టుకొని తిందాము అని అన్నాడు బావ. అద్దు టాస్క్ లాగైతేనే నేను గెలుస్తా అని చెప్పి టాస్క్ లాగా పెట్టిపించిన. లేకుంటే మొత్తం కలిసి ఒకటేసారి 3 కూరలు పెట్టి అన్నం బాగా పెట్టుకొని 750 గ్రాములు ఇట్లా పెట్టి 3 కూరలు అయిపోవాలి అని చెప్పి పెడదాం అనుకున్నాం. కాకపోతే ఇక వర్ష చేంజ్ చేసిందే నయమైంది. 5 టాస్క్లు అంటే కథం.
కాలి చేతులు మొత్తం పెడితే ఆల్మోస్ట్ ఇంకొంచెం అన్నం పెట్టి అంటే 750 కాకుండా 1 kg పెట్టి కర్రీలు పెడితే ఒకటిసారి తింటే నువ్వు వెళ్తావు, ఎందుకంటే నేను మధ్యలోనే అవుతా. అవును. ఒకటైతే మీరు ఎప్పుడైనా గమనించారా, బాగా ఫాస్ట్గా తింటాడు. అది అంటే బావ కన్నా ముందుగా నేను తినలేకపోతా కావచ్చు ఎప్పుడన్నా ఓడిపోయిన తిండి పోటీ చూసుకుంటే, కానీ అది లాస్ట్ వరకైనా నేను తినగలుగుతాను. నేను అప్పుడప్పుడు సాయంత్రం ఇట్లా మళ్ళీ నెక్స్ట్ అన్నం ఏం తినా వర్షకోసే పైన కూడా మళ్ళీ ఏమైనా తింటది. అంటే 3-4 hours తర్వాత నాకు మళ్ళీ ఆకలి 2-3 hours 2 hours 1.5 hours 2 hours మళ్ళీ ఆకలి మళ్ళీ ఎవరు తింటా అంటది. అంటే అట్లా మళ్ళీ తినలేను. ఇక నేను బాదం ఏమన్నా 4 గింజలు బాదము పిస్తాను అట్లాంటివి అనేది తింటా. బాగా కొంచెంగా ఎక్కువ పూటలు తింటా ఉంటాడు. అదే తినేటప్పుడే ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ తిన మారన్నమే పెట్టుకో ఒక్కోసారి. అట్లా ఇదండి సరదా తిండి పోటీ. లాస్ట్ కి వస్తే ఆనందమైన తిండి పోటీ ఇది. నువ్వు అసలు సడన్ గా రూల్స్ మార్చినావు. అసలు నేను వేస్ట్ ఒప్పుకున్నా. అసలు కూర కూడా ఉడవాలి అని అంటే అప్పుడు మనం ఈక్వల్ అయ్యేటోళ్ళం కావచ్చు. అసలు అయితే మళ్ళీ ఇప్పుడు ఇట్లా సడన్ గా నువ్వు అన్ని ఆలోచిస్తావు. నేను పోనీలే ఓకేలే అని అనుకున్నా. అన్ని గెలవడానికి సన్నాహాలు చేసుకుంటావు ముందే కదా. ఏమో ఇక నేను ఖచ్చితంగా చెప్తానని నువ్వు అనుకోవచ్చు. నాకు తెలిసి అనుకోలే అనుకున్నా అంటే నేను గెలవాలి అనుకుంటా కదా. కొనుక్కునేటి అన్నిట కళ్ళలో వెదురుతా ఉంటాయి కదా. అంటే కొనుక్కోవాలని ఇష్టం ఉన్నాయి అవన్నీ ఉంటాయి కదా. ఇక అన్ని కొనుక్కోవాలంటే 500 ఇస్తుంది. 500 బాగా ఎక్కువ. మళ్ళా ఏం చేయాలి పైసలు ఎట్లా పెట్టాలి అది బ్యాంక్ లో పెట్టాల్సి వస్తుంది కాబట్టి 500 అంటే ఏంది చెప్తున్నా. మరి నెల మొత్తం కూరగాయలు వస్తాయి. ఆల్మోస్ట్ నెల మొత్తం వస్తాయి. నెల మొత్తం రావు బాబా, ఒక వారం వస్తాయి. 20 రూపాయలు రేట్లు కూడా ఘోరంగానే. 20 రూపాయలు తీసుకోవాలి. అప్పట్లాగే కాలం ఎక్కడ మారింది. గత కాలం మారింది. మీరు ఏడ తింటారు పిల్లలైనా సరే అంతే. కారం ఉండదు దాంట్లో, మసాలాలు ఉండదు దాంట్లో. ఉత్త కూరలో ఫ్రై చేసుకొని తినబడుతుంది. అవునా కదా బాబా. ఎక్కడ 1/2 కిలోలు అయితేనే సరిపోతాయి. 1/2 కిలో అసలు మాటే లేదా. ఇంతవరకు ఈ వీడియో చేసాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 టాస్క్లు పెట్టుకొని ఎన్నో మా వీడియోలు వస్తాయి తప్పకుండా చూడండి. జోకులు కామెడీలు వస్తాయి, అట్లాంటివన్నీ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. బై బై. నవ్వు నీకు అత్తాం, నాకు అత్తలేదు.